మనోళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి దించిన క్షమితి నిశ్చయిత కలిగిందా? ప్రభువులు సంతోషంగా ఉందా? నోటితో చెప్పాలి. యేసు ప్రభుకి నా దేవుడు, ఆయన నా ప్రభు, నా రక్షకుడు, మళ్ళీ లోకంలో వెళ్ళకుండా పుట్టుకుండా చేయకుండా చక్కగా దేవుని బిడ్డగా దేవుని కోసమే పరిశుద్ధంగా బ్రతుకుతావా? తను చేసిన ప్రమాణాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నాను. నేను వాగ్దానం చేసిన చెప్పు. ప్రభులు హ్యాపీగా ఉందా? యేసు ప్రభు ఇక నా దేవుడు, నా ప్రభు, నా రక్షణ పూర్తి నమ్మకంగా చక్కగా దేవుని బిడ్డగా దేవుని కోసం అది నమ్మకంగా ఆయన కోసం జీవితాంతం వరకు కూడా బ్రతుకుతావా? నోటితో చెప్పయ్యా. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నాను. ఆయన వాగ్దానం చేసే ప్రకారంగా తండ్రి కుమార ప్రభు నీ పాపాలను చెవిని చేతి కలిగిందా? దర్శనాలు వచ్చినాయా? ప్రభులో నీకు సంతోషంగా ఉందా? యేసు ప్రభులే నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు పూర్తి నమ్మకం ఉందా? అందుకు లోకంలోకి వెళ్ళకుండా పిల్లలతో కలిసి చెడపము చేయకుండా చక్కగా దేవుడి కోసం నమ్మకంగా పరిశుభ్రంగా బ్రతుకుతావా? నువ్వు చేసిన ప్రమాణాన్ని బట్టి తండ్రి కుమార సిద్ధార్థ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. నేను వాగ్దానం సిద్ధార్థ లేకూడదు ఏమదు మీ పేరేంటండి? మరి తమ్ముడు ఇదే అన్నయ్య గారు గొప్ప సేవ చేస్తారు. వచ్చారు దేవుడు చేసుకుంటారు. ప్రభు నీ పాపాలను క్షమించి నిశ్చేతి కలిగిందా? దర్శనాలు వచ్చినాయా? ప్రభులు సంతోషంగా ఉందా? యేసు ప్రభు ఇక నా దేవుడు, ఆయనే నా ప్రభు, నా రక్షణ పూర్తి నమ్మకం ఉందా? మళ్ళీ ఇక లోకంలోకి వెళ్ళకుండా బతికినంత కాలం ఆయనకు బిడ్డగా ఆయన కోసం బ్రతుకుతావా? నువ్వు చేసిన ప్రమాణాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా తన పరిశుద్ధాత్మ బుద్ధికి అనుగ్రహించింది. వంగండి ఏమదు వంగండి కూర్చోండి. తలంచాలండి నీళ్ళకి. అటు కూర్చోండి. చేస్తారు మునుగు మునుగు తలకాయ మునుగు ముంచలేదు, తలకాయ కూడా మునగండి. మునుగు తండ్రి కుమార్ తలసాంత మునగాలి. ఎంత
ప్రభు నీ పాపాలను క్షమించాడు. ప్రభులకి హ్యాపీగా ఉంటా. ప్రభు నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు, లోకంలో గెలకొండగా పాపంలో గెలకొండగా ప్రమాణాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు వాగ్దానం చేస్తున్నారు.